అర్థం చేసుకోవడానికి మీకు కష్టం అనిపిస్తుంది. కానీ ఈ సంఘమును ప్రైజులో మందిరముతో పోలిచ్చారు, పట్టణముతో పోలిచ్చారు. అంటే యెరూషలేం ప్రైజులో ఆ పైన నుండి అలంకరించబడిన పట్టణము ఏమవుతుంది, దిగి వస్తుందని చెప్పి ప్రకటన గ్రంథములో మనం చదువుతున్నామని మాట గమనించండి. అదేవిధంగా ప్రైజులో పీతరు 2వ అధ్యాయంలోను, అదేవిధంగా ప్రైజ్ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మందిరముగా చక్కగా ఆయనలో అమర్చబడి ప్రైజులో మందిరముగా కట్టబడుతుందని చెప్పి కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే మర్మం అన్నారు గమనించండి. ఆ మర్మం గ్రహించగలగాలి ఈ దేవుని యొక్క బిడ్డలందరూ కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ సంఘమే ఎత్తబడేది. దేవుని స్తోత్రం. ఏ సంఘము? ప్రభు కట్టుచున్న సంఘము. ఆ కట్టుచున్న సంఘములో మనం ఒక భాగంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే శుక్రవారం చెప్పిన మాటలు ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. ప్రైజ్. ఆయన శిరస్సు, మనమందరూ కలిసి బోడి అని మాట. మనమందరం కలిసి బోడి అని మాట. ప్రైజ్లో అటువంటిది ఒక ఈ మందిరం అనేది గమనించండి. సంఘం మనం అంటారు ప్రైజ్లో. అది ఏంటి ప్రైజ్లో? ఈ 4 గోడల మధ్య కొందరు కూడుకొని ఆరాధన చేయటం సంఘము. గమనించండి. అంతవరకు మీరు అర్థం చేసుకోమాకండి ప్రైజ్లో. ఇంకా అనేక విషయాలు దానిలో అర్థం చేసుకుంటేనే సంఘము అంటే మనం ఎదుగుదల పొందగలుగుతామని ఒక విషయం గమనించండి. ఈ విషయం గమనించండి. ప్రభు శిరస్సు, మనము దేహము, శరీరము. ప్రైజులో దానికి ప్రైజులో ఎని యొక్క విషయం మనం ప్రైజులో. అదేవిధంగా కన్యగ అంటారు, లేకపోతే పెళ్ళి కుమార్తె అంటారు. ఇటువంటి అనేక పేర్లు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అనమాట. అందుకనే ఏమన్నా మర్మమని అన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో. హల్లెలూయా. ఒక మాట కూడా నేను చెప్తాను గమనించండి ప్రైజులో. ఇప్పుడు నా శరీరం ఉంది ప్రైజులో. నా తల తీసేసి అమెరికన్ తల పెడితే అది సూట్ అవ్వదు. గమనించండి. అమెరికన్ తల తీసుకుని వచ్చి పెడితే సూట్ అవ్వదు. గమనించండి. ఒకేలాగా అనిపిస్తుంది. అందుకనే అమెరికన్ హెడ్కి అమెరికన్ శరీరం ఉండాలి, ఇండియన్ హెడ్కి ఇండియన్ శరీరమే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనము ఒక ఇద్దరు కలిసి తల మార్చుకుంటామంటే అది కూడా అవుతుందా? హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే ప్రైజ్లో అదే మార్చుకోవటం అనమాట. కుదరదు. ప్రభు కట్టే సంఘం కూడా ఆ తలకి, ఆ శిరస్సుకి అనుగుణ్యంగా శరీరం ఉండాలి. ఆ శిరస్సుకి అనుగుణ్యంగా శరీరం ఉండాలి. దానికి తగినట్టు మనం సిద్ధపడటమే ఈ యొక్క క్రైస్తవ జీవితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి అనుగుణ్యంగా? శిరస్సుకి అనుగుణ్యంగా మనం ఏమవ్వాలి? తయారవ్వాలి. దేవుని స్తోత్రం. దానికే ఈ ఆరాధన, ఈ యొక్క చిన్న సంఘము, ఈ యొక్క వాక్యము, ఈ యొక్క పాటు ఆరాధన అన్నిటంటే ప్రభు అయిన శిరస్సుకి మనం కూడా ప్రైజులో ఏకం అవ్వాలి, లేకపోతే అనుగుణ్యంగా ఉండాలి. ఈ యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అలాగ అనుగుణ్యంగా ఉన్న సంఘమే, లేకపోతే వ్యక్తులని, లేకపోతే మనుషులని, లేకపోతే బిడ్డలను దేవుడు ఎత్తుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజులో. హల్లెలూయా. అక్కడ ప్రైజులో దేవుడు సంఘమును ఎత్తుకున్నప్పుడు డిఫరెంట్ కలర్స్ లేదండి, ఆత్మయే ఎత్తబడేది. మన శరీరము నేను ప్రైజులో వైట్ అవ్వచ్చు, మీరు బ్లాక్ అవ్వచ్చు. ఈ బ్లాక్ వైట్ లేకపోతే గోర శరీరం ఎత్తబడటం లేదు. కానీ ఏం ఎత్తబడుతుంది? ఆత్మ ఎత్తబడుతుంది. ఆత్మకి ఒకే కలర్ అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత రూపాంతరము ఎక్కడ రావాలి? లోపల పురుషులకి రావాలి. లేకపోతే ఆత్మ సంబంధమైనది ఈ యొక్క రూపాంతరం అనేది. అందరూ వినండి. ఎందుకంటే ప్రైజులో ఈ మర్మం అందరూ గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆంతరిక పురుషుల్లో ఏం రావాలి? రూపాంతరం, మార్పు రావాలి. ఆ ఆంతరిక పురుషుడు మాత్రమే ఏం చేస్తుంది?
అక్కడ ఏ పా రంగు అక్కడ లేదు. ప్రైజులో దేవదూతలు వలె ఉన్నారని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత కన్య అని కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సంఘము చిన్న పిల్లల యొక్క సంఘం కాదండి. చిన్నపిల్లలు అంటే ఫిజికలీ చిన్నపిల్లల గురించి కాదు నేను అన్నా. సంఘం ఏమవ్వాలి? గ్రోత్ పూర్తి అవ్వాలి. అంటే ఎదుగుదల ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి. అందరూ వినండి. ప్రైజులో దేవుని యొక్క వాక్యం అంటే ప్రభు వచ్చేది కన్య గురించి, గ్రోత్ కంప్లీట్ అయిన వ్యక్తి గురించి. ఆత్మీయమైన చిన్నపిల్లల కోసం కాదు వచ్చేది. గ్రోత్ కంప్లీట్ అయిన వారికి ఏం పేరు పెడతాం మనము? కన్యక. దేవుని స్తోత్రం. అవునా కదా? హలో, ప్రైజులో ఆ గ్రోత్ కంప్లీట్ అవ్వాలి, ఎదుగుదల కంప్లీట్ అవ్వాలి. చిన్నపిల్లల కోసం కాదు వచ్చేది. ప్రైజులో ఆ చిన్నపిల్లలని చెప్పినప్పుడు ఇప్పుడు ప్రైజులో ఈ ఫిజికలీ చిన్నపిల్లలు కాదు, ఆత్మీయంగా చిన్నపిల్లలనే దేవుడు ఎత్తుకోవటం లేదు. అందుకనే మనము కూడా ఏమవ్వాలి? ఆ యొక్క గ్రోత్ కంప్లీట్ అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వారికే పేరు ఏంటది? కన్యక. హల్లెలూయా. ప్రైజులో కొత్తగా ఉండే ఇదన్నీ కూడా ప్రైజులో తెలుసుకోవాలి. మనం ఆ విధంగా తయారవ్వాలి. ఏదో సంఘం కూడి పాటుపాడి ఆరాధించి వెళ్ళిపోవటం కాదు సంఘం అనేది. ఏదో విడుదల పొంది ప్రైజులో ఏదో ప్రైజ్ అవసరం ఉంది వచ్చారు, అవసరం తీరియా వెళ్ళిపోవాలని కాదు. గమనించండి, అది కొన్ని రోజులు మాత్రమే. ఒక 78 సంవత్సరం మాత్రమే. తర్వాత మనం అందరూ ఎత్తబడాలి. ఆ ఎత్తబడి ప్రైజులో ఇదన్నీ బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను అన్నమాట. ఒక మాట చదివి మనం ముందుకు సాగుతాం. ప్రైజులో 1 పీతరు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వాక్యములు చదవండి. 1 పీతరు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వాక్యం. సహోదరులారా, మహిమా స్వరూపియగు 2వ అధ్యాయం మొదటి 2 వాక్యములు. ప్రభు దయాళుడు, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన పశువును బోలిన వారే పాల వలన రక్షణ విషయంలో ఆ ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అందరూ వినండి. రక్షణ పొందినప్పుడు వారందరూ పిల్లలండి. రక్షణ పొందినప్పుడు వారందరూ ఎవరండా? పిల్లలు. ప్రైజులో వారు ఏం చేయాలి? ఎదుగుదల పొందాలి. అంటే యంగ్ స్టేజ్లోకి రావాలి, 18 ఇయర్స్లోకి రావాలి. అంటే ప్రైజులో గమనించండి. అంటే కన్యగా అంటే ప్రైజులో మామూలు అందరూ పరిపక్వత పొందిన ఒక వ్యక్తి అని చెప్పినప్పుడు 18, లేకపోతే పురుషులు 21 జ్ఞాపకం చేసుకోండి. అంటే కొత్తగా జన్మించిన శిశువులే మీరు ఉన్నారు. మీరు ఏం చేయాలి? పరిపక్వతలోకి రావడానికి ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలంటే దేవుని వాక్యమని మాట. ఆ ఎదుగుదల వచ్చినప్పుడు దుష్టత్వం మారిపోవాలి, కపటం మారిపోవాలి, వేషధారణ మారిపోవాలి, అసూయ మారిపోవాలి, సమస్త దూషణ మాటలు మారిపోవాలి. ఇది ప్రైజులో మారిపోవటం లేదు అంటే మనం శిష్యు ప్రైజులో ప్రభు శరీరములో భాగంగా దేవుడు ఎత్తబడదు. అంటే ప్రైజులో పరిపక్వతలోకి రావాలని మాట. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ విన్నారా లేదా? అర్థమవుతుందా అని? ఈ లోకములో రూపాంతరం అందుకు రావాలి. ఈ దుష్టత్వము, చది, అదేవిధంగా దోషము, అదేవిధంగా ప్రైజులో ఆ వేషధారణ, అసూయ, ఇదన్నీ మారిపోయిన ఒక జీవితము ఎదుగుదలలోకి వస్తుందండి. అది స్తోత్రం. అంటే ప్రభు శిశు కొరకు రావటం లేదు. హల్లెలూయా. అంటే ఆత్మీయ ఎదుగుదల పొందలేదు అంటే చెప్పండి, సంఘములో భాగం కాదు, వారు ఎత్తబడరు. అంటే
కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. అంటే చిన్నపిల్లల గురించి కాదు నేను మాట్లాడుతున్నా. ఆత్మ సంబంధమైన శిశువు గురించి మాట్లాడుతున్నాం. రక్షణ పొందిన ఆ అవస్థలోనే ఉండిపోవటమని మాట. మారు మనసు పొందారని చెప్తారు, బాప్తిసం తీసుకున్నారు. కానీ వారిలో ఏం లేదు, ఎదుగుదల లేకుండా ఉండటమని మాట. దుష్టత్వం పోవటం లేదని మాట. అసూయ పోవటం లేదని మాట. ఇంకా వేషధారణ పోవటం లేదని మాట. అటువంటి వారు ఎవరండా? శిశువులే. గమనించండి. ప్రభు కన్య కొరకే వస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కొరకు వస్తున్నారండి? కన్య కొరకు వస్తున్నారు. అంటే మచ్చుర్ అయిన వారి కొరకు, పరిపక్వతలోకి వచ్చే వారి కొరకు వస్తున్నారని యొక్క సత్యం గమనించండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అందుచేత ఆ యొక్క వాక్యమైన పాలు మీరు తాగండి. వీటన్నిటి నుండి విడుదల పొంది మీరేమవ్వాలంట? రక్షణ విషయములో ఎదుగుదల అంటే ఆ యొక్క పరిపక్వతలోకి మీరు రండి అని మాట దేవుని స్తోత్రం. ఇప్పుడు గమనించండి, మనమందరం ఏమవ్వాలి? ఏ ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ బాప్టిజం తీసుకున్న తర్వాత అందరూ పిల్లలండి. 50 సంవత్సరముల రక్షణ పొందిన వారెవరు? పిల్లలే. ఆత్మీయమైన విషయం చెప్తున్నా. వారందరూ పిల్లలే. పిల్లల కొరకు వస్తున్నారా? రావట్లేదు. ప్రభు వచ్చి 2 రోజుల ముందు బాప్టిజం పొంది వారిలో ఉంది ఆసక్తి. ఆ ఆసక్తి హృదయం దేవుడు చూస్తున్నారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ ఇంత సంవత్సరం మనలో ప్రైజ్‌లో ఒక్క విషయం చెప్తామండి. బాప్టిజం పొంది 2, 3 రోజులు మనిషిలో చాలా మార్పులండి తెలుస్తాయి. అవునా కదా? చెప్పండి. ఏ మళ్ళీ వెనక్కి వెళ్ళి తర్వాత గమనించండి. ఏ ప్రైజ్‌లో ఆ బాబుని ఎక్కడో కూర్చోబెట్టండి. ప్రైజ్‌లో ఆ అలవాటు చేపించకూడదు. ప్రైజ్‌లో ప్రసంగం చేసినప్పుడు వాళ్ళని తిప్పుతూ తిరగడానికి ఇచ్చి వాళ్ళని అలవాటు చేపించకూడదు. ప్రైజ్‌లో పెద్దవాళ్ళైనా మీరు అది గ్రహించాలి. ప్రైజ్‌లో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్‌లో ఈ ఉదయకాల సమయం వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఆలోచించండి. ఎంతవరకు మనము ఎదుగుదల పొందాము? ప్రైజ్‌లో ఎంతవరకు మనము, ఒక మాట ఉంది, ప్రభు యొక్క పరిశుద్ధతలోకి మనము ఏం చేయాలంట? పాలు పొందుకోవాలని. ప్రైజ్‌లో ఈ పగటి వేళ ప్రైజ్‌లో ఎదుగుదల పొందే వారి యొక్క అదే అదే లక్షణాలు ఏంటి? ప్రైజ్‌లో మమ్మల్ని మనం సరిచేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 12, 14 చదవండి. అక్కడ కూడా ప్రైజ్‌లో శిశువు గురించి ఉంది కొన్ని మాటలు. 5, 12, 13 హెబ్రీయులకు రాసిన పత్రిక. కాలమును బట్టి చూస్తే బోధకులు కావాలి. ఆ ఆ ఆ పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము, అంటే పాలు తాగేవారెవరు? చెప్పండి. శిశువులు. మీరు ఇప్పుడు కూడా శిశువుగా ఉన్నారు. మీరు బోధకులు కావాలి, పరిపక్వత కావాలి, అందరినీ బోధించేవారు కావాలి. అయినా మీరు ఇప్పుడు కూడా ప్రభు వచ్చేది ఎవరి కోసం కాదు? శిశువుల కోసం కాదు. ఎవరి కోసము? కన్యక. ధనిస్తాం. హల్లెలూయా. మనం కన్యకలు కావాలి, పరిపక్వత రావాలి ఆత్మీయ జీవితంలో. ఎలాగ తెలుస్తుంది? ఎలాగ మారుతుంది? ఇటువంటి విషయాలే మనము కొంచెము జ్ఞాపం చేసుకుంటాం. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. నంబర్ 1, ఎదుగుదల పొందుతున్న వారు పాపముతో పోరాడుతారండి. ధనిస్తూ మన మార్గములో అనేక పాపములు వస్తుంది. ఆ పాపములో పోరాడినట్టయితే మనలో ఎదుగుదల ఉన్నట్టు. ఆ పాపమునకి లొంగిపోతే ఏం లేదు, ఎదుగుదల లేనట్టే. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 పాపములో పోరాడే విషయములో మీరు రక్తము కారినందుగా ఇంకా దానిని ఎదిరింపలేదు. గమనించండి. రక్తం కారినంతగా ఎదిరింపలేదు. నంబర్ 1,
పాపముతో పోరాడే వారంగా ఉండాలి. అనేక పాప సంబంధమైన విషయాలు మన జీవితములోకి వచ్చినప్పుడు గమనించండి, దానినే పోరాడి గెలిచి మనం ముందుకు సాగినట్టయితే మనం శిష్యులు కాదు, ఆత్మీయంగా పరిపక్వతలోకి నడిపించబడిన వారమండి. దేవుని స్తోత్రం. పాపములో మనం లొంగిపోతే దాని అర్థం ఏంటి చెప్పండి? శిష్యులాగా ఉండాడు. గమనించు. దేవుని స్తోత్రం. ఉదాహరణ, ఒక చిన్న కుక్క దారిలో కనిపిస్తే చిన్నపిల్లలైతే ఏడుస్తూ పరిగెడతారు. గమనించండి. మనమైతే ఏం చేస్తాము? అంతే, ఏదో చెప్పేసి ప్రైజ్లో దానినే పరిగెట్టేట్టుకు చేస్తారు. గమనించండి. ఆత్మీయ జీవితం కూడా అంతేనండి. పాపం వచ్చినప్పుడు పాపముతో ఏం చేయాలి? పోరాడగలిగితే ప్రైజ్లో ఫోన్ చూస్తూ ఉన్నాము, అనేక పాపములు వస్తుంది. స్టడీ కోసమే ఫోన్ తీసేశారు. పాప సంబంధమైన పిల్లలకు చెప్తున్నా, పాప సంబంధమైన కొన్ని విషయాలు దానిని అధిగమించగలిగితే మీరెవరు? పొందేవారు కాదు, పొందుచున్నారు. దేవుని స్తోత్రం. అంటే ఎరుగుదలలోకి వస్తుందన్నమాట. దానినే మీరు ప్రైజ్లో ఏం చేయాలి? ఆ రీల్ కానీ షార్ట్ కానీ చూచుకొని కూర్చుండే తప్పనిసరిగా మీలో శిశువండి ఆత్మీయ ఎదుగుదల కొంచెం కూడా లేదు. లేకపోతే యు ఆర్ గ్రోయింగ్ అంటే ప్రైజ్లో ఎదుగుతుందని మాట. దేవుని స్తోత్రం. పాపముతో అర్థం చేసుకోండి, పాపముతో ఏం చేయాలి? పోరాడుతున్నారా? పిల్లల్ని మాత్రం కాదు, పెద్దవాళ్ళైనా అక్కడ మనము ప్రైజ్లో ఎదుగుదల ఉంది. ప్రైజ్లో ఎదుగుదల పొందుతాము, పరిపక్వతలోకి నడిపించబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపం చేయడానికి యోసేపుకి ఛాన్స్ వచ్చింది. పోరాడి గెలిచారా? లోబడారా? చెప్పండి. పోరాడి గెలిచారు, లోబడలేదు. ఆత్మీయమైన ఎదుగుదల తనలో ఉందని ఒక సత్యం జ్ఞాపం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపముతో ఏం చేయాలి? పాపము నుండి మనము ద్వారిపోయేవారు. పాటలు అని మనం పాడుతాం, పాపము నుండి పారిపోతాం. ప్రైజ్లో కొన్ని పాటలు కూడా ఉంది, గమనించారు. అటువంటి ఎదుగుదల పొందేవారు మాత్రమే ఏం చేస్తారు? పోరాడుతారు, గెలుస్తారు. గెలవపోతే ఆత్మీయంగా ఎదుగుదల పొందేవారు కాదు, పొందుచున్నవారు కాదు. గమనించండి. ఎత్తబడతారా? చెప్పండి. కారణం ఏంటి? వారు శిష్యు. గమనించండి, శిష్యు. గమనించండి. కన్యగా మార్చబడాలని మాట. కన్యగా ఏమవ్వాలి? మార్చబడాలని యొక్క విషయం జ్ఞాపం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని సన్నిధిలో వస్తాము, వాక్యం వింటాము, ప్రైజ్లో బలపరచబడతాము, ప్రైజ్లో రూపాంతరం చెందుతాము, ప్రైజ్లో దేవుని యొక్క ఆ శిరస్సుకి అనుగుణ్యంగా మనము మార్చబడే వారంగా ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో వర్షం పడిందంత రీసెంట్గా ఎండులో ఎవరైనా ఉన్నట్టయితే వారు శిశు. వర్షం పడింది కదా, నిద్ర వస్తుంది కదా. ఒకవేళ ఎవరు లేదనుకున్నా నేను, గమనించండి. రాలేని వారు కొందరు ఊరెళ్ళేవారు ఉన్నారు. గమనించండి. రాలేని వారు అందరూ నిద్రపోతారని అనుకోమాకండి. ఊరెళ్ళేవారు ఉన్నారు. గమనించండి. ప్రైజ్లో అంటే ఆ రీజన్తో మీరు ఉండిపోతే దాని అర్థం ఏంటి? శిశు. ప్రైజ్లో వారికి బాధ్యత లేదు, ఎదుగుదల వారిలో రాలేదు. ప్రైజ్లో ప్రభు ఎవరి కొరకు వస్తున్నారు? కన్యగా ఎదుగుదల పొందేవారు, మచ్యూరిటీ వచ్చేవారు. ప్రైజ్లో లేకపోతే మచ్చురాయేవారు. గమనించండి. ఆ యొక్క స్థాయిలోకి వచ్చేవారి కొరకు ప్రభు వస్తున్నారు. ఎందుకంటే అనేక చోట్ల ఉంది ప్రైజ్లో కన్యగా 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 అని. ప్రైజ్లో చూడండి. ప్రైజ్లో మొదటి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వాక్యం నుండి చదవండి ఒకసారి. ఎందుకనగా పవిత్రులైన శిశుగా. అవునా? పవిత్రులైన శిశు అని ఉందా?
లేదు. కన్యక ఆ! ఒక్కడి పురుషునికి ప్రదానం చేయబడిన వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. అనేక విషయాలు అలాగా హల్లెలూయా చెక్ లిస్ట్ ఉంది. మనము ఎదుగుదల పొందుతున్న వారమని తెలుసుకోవడానికి చెక్ లిస్ట్‌లో పెద్ద చాలా విషయాలు ఉంది గానీ, కొన్ని విషయాలు మాత్రం నేను నంబర్ 1 అండి. పాపముతో మనం ఏం చేయాలి? పోరాడాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రెండోదేంటంటే ప్రైజ్ ది లార్డ్. కాంప్రమైజ్ అవ్వకూడదు. రాజీ పడకూడదని మాట తెలుస్తుంది. ఏం చేయకూడదు? రాజీ పడకూడదు. రాజీ పడితే కూడా శక్తి లేక ఏం చేస్తాము? రాజీ పడతాం. శక్తి ఉండే ఎదుర్కొంటామని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజీ పడితే అది మనకు శూలంగా మారుతుందని చెప్పి ఆ యొక్క ప్రైజ్‌లో గమనించండి. ఎక్కడ న్యాయాధిపతుల గ్రంథము 2 అధ్యాయం 2, 3 వాక్యం మనం చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 2 అధ్యాయం 2, 3 ఒకసారి చదువు. న్యాయాధిపతుల గ్రంథము 2 అధ్యాయం. దేశ నివాసులతో నిబంధన చేసుకోకొనకూడదు. కానీ వినలేదు. కావున వారు మీకు శూలముగా ఉందురు. గమనించాం. ప్లెయిన్‌గా ఒక్క విషయం చెప్తామండి. క్రైస్తవ్య జీవితములోకి విగ్రహ సంబంధమైన ఏ విషయం వచ్చినా దాని పేరండి కాంప్రమైజ్ అవ్వటం, లేకపోతే రాజీ పడటం. గమనించండి. శక్తి కలిగిన వారు, యవన దిశలో ఉన్నవారు రాజీ పడరు, కానీ శిశువులా ఉన్నవారు ఏం చేస్తారు? రాజీ పడతారని ఒక విషయం జ్ఞాపకం చేస్తారు. పిల్లలు పుట్టినప్పుడు కానివ్వండి, పెళ్లి విషయం కానివ్వండి, చనిపోయినప్పుడు కానివ్వండి, ఈ యొక్క ప్రైజ్‌లో విగ్రహ సంబంధమైన విషయాలు మనము రాజీపడి దానికి అనుసంధ్యంగా మనం జీవించినట్టయితే అటువంటి వారిలో ఏం లేదు? ఎదుగుదల లేదు. శిశువలే ఉన్నారు. ఎదుగుదల లేదు అని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఎత్తబడరు. గమనించండి. దేవుని స్తోత్రం. రాజీ పడే తత్వము ఉండే అది మీకు శూలంగా మారుతుందండి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజల గురించి సంఖ్యాకాండములో మరొక మాట మనకు కనిపిస్తుందని మాట గమనించండి. 23:9లో ఇదుకో ఒంటరిగా నివసించే జనులు చదవండి. 23:9 ఇదుకో ఆ జనులు ఒండిగా నివసించును జనములలో. అంటే ప్రత్యేకించబడిన జీవితము, లేకపోతే ప్రైజ్‌లో కలిసిమెలిసి, లేకపోతే ఏంటి అక్కడ ప్రైజ్‌లో రాజీపడే తత్వం లేకుండా వారు ఉన్నారు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్‌లో అంటే ఈ రాజీపడే తత్వం లేదు గనుక వారినే శపించిన శాపం తగలటం లేదంట. దేవుని స్తోత్రం. అదే ఆ ప్రవక్త చెప్తున్నారు. గమనించండి. ప్రవక్త శాపవాక్యములు నోటి నుండి వచ్చినా సరే శాపవాక్యములు వారికి తగలటం లేదు. ఆ శాపవాక్యములన్నీ కూడా వారికి ఆశీర్వాదంగా మారుతుంది. కారణం ఏంటి? ఒండిగా నివసిస్తున్నారు. ప్రత్యేకించబడిన జీవితం. ఈ కాలములో క్రైస్తవుల జీవితంలో కూడా ప్రైజ్‌లో ఇటువంటి సమస్యలు అన్నీ కూడా రావడానికి కారణం సమాధానం లేని పరిస్థితి. అది ఇది కలిసి కారణం ఏంటంటే ప్రైజ్‌లో ఆ యొక్క కాంప్రమైజ్‌తో ఉన్న జీవితం వలన ప్రైజ్‌లో ఏ సమాధానం లేదండి అని కుటుంబంలో అని చెప్తారు. ఫస్ట్ నీవేం చేయాలి? కాంప్రమైజ్ అవ్వకూడదు. ప్రత్యేకించబడండి. అప్పుడు అన్నీ చక్కగా కట్టబడుతుంది. దేవుని స్తోత్రం. ఆర్థిక విషయం కానివ్వండి, కుటుంబ బంధాలు కానివ్వండి, ప్రైజ్‌లో
లేకపోతే ప్రైజ్లో సమాధాన విషయం అని అది కరెక్ట్గా కట్టబడాలంటే నీవు కాంప్రమైజ్ ఉండకూడదు. కాంప్రమైజ్ ఉండే నీ జీవితంలో సాతానికి కూడా ఛాన్స్ ఇస్తున్నారని మనం గమనిస్తాం. ఇదన్నీ సరిచేస్తే వారు నెమ్మదిగా ఉండారు, సమాధానం అనుభవిస్తారు. ప్రైజ్లో డబ్బు విషయం వస్తుందే పోతుంది, అది గమనించండి. డబ్బు కంటే ముఖ్యమైనది సమాధానం అండి. గమనిస్తాం. హల్లెలూయా. నేను నీకు డబ్బు ఇచ్చి వెళ్తున్నానని ప్రభు చెప్పలేదు, కానీ ఏం చెప్పారండి? సమాధానం ఇచ్చి వెళ్తున్నాను. ఈ లోకములో కావలసినదేంటి? సమాధానం ఉండే. ప్రైజ్లో డబ్బుతో పని లేదు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఒకరొకరు పడటం లేదు, ప్రైజ్లో వారి లోపడటం లేదు. ప్రైజ్లో సమాధాన కారణం ఏంటి? మెయిన్ రీజను ప్రైజ్లో రాజీపడే తత్వం మీలో ఉంది కనుక, శిశువు వలె ఉన్నారు కనుక, పరిపక్వతలోకి రావటం లేదు కనుక. గమనించండి ప్రైజ్లో ఇక్కడ ఆ శాపం కూడా, ఏ శాపం ఎందుకు తగులుతుంది? రాజీపడే తత్వం నీలో ఉంది కనుక. స్తోత్రం. ఆ రాజీపడే తత్వం ఉండకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంట? ఒండిగా ఉన్నారు జనములలో, వారి మధ్యలో దేవుడు ఉన్నాడంట. దేవుని నామానికి 24:5 కూడా ఒకసారి చదువు. 24:5. యాకోబు నీ గూడారము, ఇశ్రాయేలు నివాసము ఎంతో రమ్యమైనది. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఇశ్రాయేలు, యాకోబు నీ గూడారము ఎంతో రమ్యము. దేవుని స్తోత్రం. గూడారం రమ్యం అవ్వాలండి, జీవితం రమ్యం అవ్వాలండి. ఏంటి ఉండకూడదు? రాజీపడే తత్వం ఉండకూడదు. నీ గూడారము, నీ ఇల్లు, నీ కుటుంబము, ప్రైజ్లో నీ నివాసం ఎంతో రమ్యమైనది. అక్కడ ప్రభు నివసించడానికి ఇష్టపడుతున్నారు, అక్కడ సమాధానముతో నింపడానికి ఇష్టపడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి, ప్రైజ్లో అసమాధానముతో ఉన్నాను, సమాధానం లేదు. ప్రైజ్లో హల్లెలూయా, లోబడటం లేదు, ఐక్యత లేదు అంటే నీలో ఈ తత్వం ఉండిపోయింది. ఏంటి? కాంప్రమైజ్. ఆ కాంప్రమైజ్ నీకు శూలంగా మారుతుంది. అదే చెప్తే ఏమవుతుంది? శూలంగా ఉండే. ప్రైజ్లో దేవుని బిడ్డలు సెపరేషన్ పాలించాలి, లేకపోతే గమనించండి ప్రత్యేకించబడాలి. గమనించండి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో అంటే వారికి ఏముంది? ఆత్మీయమైన ఎదగదల ఉంది. వాళ్ళకి చక్కగా కన్యగా అవుతారు, దేవుని రాకడలో ఎత్తబడతారు. ఎవరు? ప్రైజ్లో కాంప్రమైజ్ లేకుండా జీవిస్తాయి. నంబర్ 1 ఏం చెప్పానండి? పాపముతో ఏం చేయాలి? పోరాడాలి. రెండోది రాజీపడే తత్వం ఉండకూడదు. పోన్లే అని అనుకోవడానికి లేదు. నేను పరిశుద్ధులం. గమనించండి. దానియేలు అప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగో రాజీపడ్డా? రాజీ పడలేదు. ప్రైజ్లో మంచి ఛాన్స్ వచ్చింది. గమనించండి. లేకపోతే చనిపోతారంట. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా వారు రాజీ పడకుండా పరిశుద్ధతను కాపాడుతూ వారు ముందుకు సాగారు. ఉన్నతమైన స్థాయిలో ప్రైజ్లో దేవుడు వారిని ఉంచారని మనదుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ విషయములోకి మనం వచ్చినట్టయితే, లోకములో మనం జీవించినప్పుడు అనేక సమస్యలు మన జీవితంలో వస్తుంది. అవునా కదా? ఈ సమస్యలు వచ్చినప్పుడు దానినే మనము నెట్టివేసి అవతల వెళ్ళడానికి ఉన్న శక్తి నీకుండే. నీవెవరు? ఎదుగుదల పొందుతున్నారని మాట్లాడుస్తావు. హల్లెలూయా. ఆ సమస్యలు అధిగమించి, సమస్యలు చూచి భయపడిపోయి ఏడుస్తూ వెనక్కు వెళ్ళినట్టయితే దాని అర్థము మీరెవరు? శిశువండి. గమనించండి. జీవితంలో సమస్యల్ని ఎదుర్కోవడానికి వల్ల శక్తి ప్రభు మనకి ఇస్తున్నారని మనదుని స్తోత్రం. అదే పరిశుద్ధాత్మ శక్తి అని మాట. ప్రైజ్లో
ఏడుస్తూ ప్రైజ్లో, లేకపోతే ఏం చెయ్యాలో అని తెలియక బాధపడుతూ ప్రైజ్లో నిరాశలోకి వెళ్ళిపోయి ప్రైజ్లో నిస్ప్రభలోకి వెళ్ళిపోయి ప్రైజ్లో అలాగా జీవితం ముందుకు సాగినట్టయితే ఏంటి ప్రైజ్లో శిశువులే ఉన్నారు. వాళ్ళకి తెలియదు సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలి. లోక సంబంధమైన శారీరక సంబంధమైన విషయం కూడా అంతే. పిల్లలైతే వారికి తెలియదు ఏంటి సమస్యలు పరిష్కరించడానికి. వారి పరిగెట్టి తండ్రి దగ్గరకు అదో ప్రైజ్లో సమస్య అని అంటారు. వారే పరిష్కరించారు తల్లిదండ్రులే. ఎందుకంటే వారికి జ్ఞానం ఉంది కనుక. అదే విధంగా ఆత్మీయ జీవితంలో కూడా గమనించవలసిన విషయం ఏంటంటే సమస్యలను ఎదుర్కోవడానికి నీలో శక్తి ఉండే ఆత్మీయమైన ఎదుగుదల పొందిన వారం కాదు. గమనించండి, ఎందుకు చేస్తున్నారు? పొందుచున్నవారు దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్యలు పరిష్కరించడానికి, ఎదుర్కోవడానికి, దేవుడి మీద ఆధారపడడానికి అన్ని మనం నేర్చుకుంటాము. ప్రైజ్లో ధైర్యంగా నిలబడతాము. ప్రార్థన వారు చేస్తారు, ధైర్యంగా ఉండారు, బాహ్యంగా చూపించరు. ప్రైజ్లో ఓదార్చడానికి ఎవరు వచ్చినా సరే వారినే ఓదార్చి పంపిస్తారు వారు. హల్లెలూయా. ఓదార్చడానికి వచ్చిన వారిని ఏం చేస్తారు? వారు ఓదార్చి పంపిస్తారు. ఎందుకంటే వారికి లోపల ఏముంటుంది? బలం ఉంది. ప్రభు మీద ఉన్న ప్రైజ్లో పర్వాలేదండి, ఏం పర్వాలేదు, నేను ధైర్యంగా ఉండాలని చెప్తారని మాట తెలుస్తాం. సమస్యలు ఎదుర్కోవడానికి ఏ విధంగా పరిష్కరించాలో అని తెలుసుకొని దానిని ఎదుర్కోవడానికి వల్ల శక్తి ఉండే ఆత్మీయమైన ఎదుగుదల పొందే వారంగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏం చేస్తారంటే ప్రభు మీద మాత్రం డిపెండ్ అవుతారు. నంబర్ 4, ప్రభు మీద మాత్రం వారు ఆధారపడే వారంగా ఉండాలి. ఎవరు? పొందుచున్నవారు. ఒక్కసారి ప్రైజ్లో ఆ యొక్క పరమగీతము 8:5 చదవండి. పరమగీతం 8:5 చదువు. పరమగీతము 8:5. ప్రియుని మీద ఆనుకొని ఆ అరణ్య మార్గములో వచ్చేది ఎవతే? చాలండి. ప్రైజ్లో అరణ్యములో ఎవరు ఏం చేస్తున్నారు? ఆమె ప్రియుని మీద ఆధారపడి వస్తున్నారు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. అంటే సంఘం గురించే నేను మాట్లాడుతున్నాను, అందరూ వినండి. ప్రైజ్లో అరణ్యం అంటే సమస్యలండి, అరణ్యం అంటే ఇబ్బందులండి, అరణ్యం అంటే ఇబ్బందులు, ఇరుకులు. దాని మధ్యలో కూడా ఎవరి మీద ఆధారపడుతున్నారు? ప్రభు మీద ఆధారపడుతున్నారు. వారికి ఆత్మీయమైన ఎదుగుదల ఉంది. ప్రైజ్లో ఎన్ని యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అరణ్యమైనా లేకపోతే మంచి ప్లేస్ అయినా ఎక్కడైనా ప్రైజ్లో ప్రభు మీద ఆధారపడేవారు, లేకపోతే ప్రియుని మీద ప్రైజ్లో హల్లెలూయా, ప్రైజ్లో స్కూటర్లో వెళ్ళినప్పుడు చూస్తారు కదా కొందరు నడిపించే వారి మీద. అది కాదు నేను అనేది. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అది కాదు నేను అనేది. దేవుని నామానికి ప్రైజ్లో ప్రైజ్లో హల్లెలూయా. అలాగా ఆదుకోవలసిన పని ఏం లేదు. ప్రైజ్లో గమనించండి. ఓకే, ప్రభు మీద ఆధారపడండి, ప్రభు మీద ఆధారపడండి. సమస్యలు అంటే అరణ్యములో, ఆ మాట కూడా వినండి. ఎక్కడి నుండి? అరణ్యములో నుండి. అయవతి అంటే ఎవరు? సంఘం అండి. దాని స్తోత్రం. హల్లెలూయా. ఎవరది? సంఘము. ఏ సంఘము? ఎదుగుచున్న సంఘము. గమనించండి. శిశు స్థితిలో లేదు. ఎప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడటం అని స్తోత్ర. హల్లెలూయా. నీకు శక్తి ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ప్రైజ్లో ఏం కలిగి ఉన్నప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడి వెళ్ళాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మనకు స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారు ఎవరండా? ఎదుగుచున్న వారని యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. హల్లెలూయా. ప్రైజ్లో ఎన్ని అయింది? 5. అది
ప్రైజ్లో. హల్లెలూయా. అటువంటి వారు ఎప్పుడు కూడా వారు మాటను కాపాడుతారని తెలుస్తూ, మాటను కాపాడుతూ అంటే చాలా విషయాలు ఉంది, గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణ చెప్తే, నేను లోకేష్తో ఒక మాట అన్నా, ఏదో ఒక మాట, అందరు వినండి. లోకేష్తో ఏమన్నారండి? ఊరికనే ప్రైజ్లో మాట వరుసన ఏదో మాట్లాడాను నేను, గమనించండి. విజయ్ దగ్గరికి వెళ్ళి లోకేష్ ఏమంటారు? అది అదే విధంగా ఆ సరి అయిన సెన్స్లో కాకూడదు, కానీ వేరే నెగటివ్ మీనింగ్ వచ్చేటట్టు అక్కడ కక్కేస్తుంది అనుకోండి, వారెవరు కాదు? ఏ ఆత్మీయ ఎదుగుదల వారిలో లేదని మాట, గమనించండి. దేవుని స్తోత్రం. ఎవరో గురించి, ఇది సర్వసాధారణంగా ఈ సంఘములో కూడా జరిగే విషయం అండి. చెప్పకూడని, వాళ్ళకి సంబంధం లేని విషయాలు మీరు వెళ్ళి ఏం చేయకూడదు? చెప్పకూడదు. ఎందుకంటే నేను ఏ ఉద్దేశంతో చెప్పారో ఆ ఉద్దేశం కాదు అక్కడ కన్వే చేసేది. దాని యొక్క లక్ష్యము, ఉద్దేశం మారిపోతుందన్నమాట. ఏం లేదు అక్కడ, ఎదుగుదల లేదు. ఎదుగుదల ఉన్నవారు పరిపక్వత కలిగిన వారంగా మాట్లాడవలసిన మాటలు మాత్రమే మాట్లాడుతారు. గమనించండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అంటే తీమోతి పత్రికలో ఉంది, వారి ఇండిండా తిరిగి ప్రైజ్లో అనేక విషయమైన మాటలు మాట్లాడతారంట. దేవుని స్తోత్రం. కొండములు ఆడుతూ ప్రైజ్లో, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వారు నాలుకను వారు అదుపులో ఉంచుతారు. పరిపక్వతమైన రీతిలో మాత్రమే వారు ఏం చేస్తారు? మాట్లాడుతారు. చెప్పిన మాటకి విలువ ఇచ్చే వారంగా ఉండారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రభు అన్నారు, అవునండి అవును, కాదండే కాదు. యాకోబు పత్రికలో ఉంది, ఈ నాలుకే అనేక గొడవలు రావడానికి కారణం ఏంటి అంటే, ఈ గొడవలు సృష్టించేవారు ఎవరండా? సంఘం కాదు. అంటే సంఘం కాదండి, వారిలో ఏం లేదు? ఎదుగుదల లేదు అని యొక్క విషయాన్ని గమనించండి. దునిస్తో ఒకవేళ ప్రోబులమాయే కొన్ని మాటలు వారు విన్నా సరే, దానినే ప్రైజులు వారు దాచుకొని ప్రోబులం లేకుండా కాపాడేది ఎదుగుదల పొందేవారిని మాట. దేవుని స్తోత్రం. అందరూ వినండి. నోటి నుండి మరలా అది వెళ్తే ప్రైజులో ప్రాబ్లం అని తెలుసుకొని దానినే ప్రైజులో మాట్లాడకుండా ఉండేవారికి ఏముంటుంది? ఈ ఆత్మీయ ఎదుగుదల ఉంది. లేకపోతే ఎదుగుదల లేనే లేదని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనమందరూ ఎత్తపడానికి సిద్ధపడుతున్నాము. శిశువా కన్యగా? గమనించండి. కథకిటే మనము, నీవు, నేను ఎవరమని ఆలోచన చెయ్యాలి. ప్రైజ్లో ఏంటి? శిశువు అయితే ఏం లేదు, ఆత్మీయ శిశువు గురించి చెప్తున్నా, గమనించండి. దేవుని స్తోత్రం. ఎదుగుదల పొందే వారంగా ఉండాలి. సంఘం అటువంటిదండి. ఎందుకంటే ప్రభు ఒక్క శరీరం మనం కనుక, ప్రభు శిరస్సుకి అనుగుణ్యంగా మనం ఉండవలసిన వారం కనుక తప్పనిసరిగా ఏం చేయాలి? ఆత్మీయమైన ఎదుగుదల పొందే వారంగా ఉండాలని ఒక విషయాన్ని గమనించండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరమగీతం 4వ అధ్యాయము 8వ వాక్యం చదవండి ఒకసారి. పరమగీతము. లెబానోను విడచు నాతో కూడా రెమ్ము, లెబానోను విడచి నాతో కూడా రెమ్ము. చాలండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అంటే విడిచిపెట్టవలసినదాన్ని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రైజ్లో అప్పుడు మాత్రమే ఆత్మీయమైన ఎదుగుదల మనము పొందుతాము. విడిచిపెట్టకుండా, ఉపేక్షించకుండా ప్రైజ్లో అది కావాలి ఇది కావాలి అని అనుకున్నట్టయితే ఆత్మీయ ఎదుగుదల పొందటం కష్టమండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అవ్వ కావాలి, బువ్వ కావాలి. ప్రైజ్లో రెండు కుదరదండి. ప్రైజ్లో
ఆత్మ సంబంధమైన విషయాల మీద మాత్రం మనము మన మనసుంచుకున్నట్టయితే ఆత్మీయ ఎదుగుదల అదే సంఘం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సంఘం కొరకే ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడని ఒక మాట గమనించండి. ఇప్పుడు కూడా రక్షణ పొంది 20 సంవత్సరం అయింది. ఇప్పుడు కూడా ఎవరు? శిశువు. మళ్ళీ ఎక్కడ ఎత్తబడతామండి? తెలుస్తాం. దేవుని నామానికే మహిమ కలిగిన కాక. అందుకనే వాక్యం వినండి, బలపరచబడండి, సరి చేసుకోండి, దేవుని సరిలో గడపండి. ఇంకా చాలా ఉన్నాయి. ప్రైజ్లో ప్రియునితో గడపడానికి బాగా ఇష్టపడతారు. ఎవరు? ఈ యొక్క ఎదుగుదల పొందుతున్న వ్యక్తులని మాట తెలుస్తాం. ఇలాగా చెప్తూ వెళ్తే అనేక గుణాలు, మన చెక్ లిస్ట్ చాలా ఉండవచ్చు. గమనించండి. ఏ పరమీదం చదివితే చాలు. ప్రైజ్లో ప్రియుడు ప్రియురాలుతో గడపడానికి ఇష్టపడుతున్నారు. అదేవిధంగా ప్రియుడితో గడపడానికి ఇష్టపడుతున్నారు. అంటే దేవునితో ఉన్న సహవాసం కలిగి ఉండడానికి వారు ఇష్టపడతారు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఏదో అవసరం కొంది కాదు దేవుని సన్నిధిలో వచ్చేది. లేకపోతే ప్రైజ్లో ఏదో ప్రైజ్లో రీసన్ బట్టి కాదు, కానీ ఆత్మీయ ఎదుగుదల పొందాలని యొక్క ఉద్దేశముతో మనం ఆ ప్రైజ్లో దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో 5, 6 విషయాలు నేను చెప్పాను. నంబర్ 1, పాపముతో మనం ఏం చేయాలి? పోరాడాలి. కోంబరమై సావకూడదు. దేని విషయంలో? అదే నీకు శూలంగా మారుతుంది. సమస్యలు అధిగమించే వారంగా ఉండాలి. ప్రభు మీద ఆధారపడే వారంగా ఉండాలి. మాటలను కాపాడుకోవాలి. మాటలను చాలా జాగ్రత్తగా వాడుకునే వారంగా ఉండాలి. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వారంగా ఉండకూడదని మాట. నీ మాటలు అది ప్రాబ్లం వారి మధ్యలో మరలా ఏమొస్తుంది? కొంచెము ఆ మిస్అండర్స్టాండింగ్ వచ్చేదైతే తప్పనిసరిగా అది మాట్లాడటం అంటే నీళ్ళు శిశువు, ఇప్పుడు కూడా శిశువే. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడదు. ఇంకా విడిచిపెట్టవలసినదన్నీ విడిచిపెట్టాలని మాట. దేవుని స్తోత్రం. తర్వాత ఏంటి? దేవునితో సహవాసం, ప్రియుడితో సహవాసం, ప్రియురాలుతో సహవాసం. అంటే సంఘం, దేవుడు సంఘముతో సహవాసం చేస్తారు. మనం దేవునితో సహవాసము చేసేవారంగా ఉండాలి అని మాట. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మనలో ఏం రావాలి? శిశువలే ఉండకుండా ఎదుగుదల నిమిత్తము ఆ యొక్క మాయము లేని పాలను అపేక్షించుడి. ఆ వాక్యం కొరకు మీరు అపేక్షించుడి. ఆ వాక్యము అనే పాలు తాగి ఆ ప్రైజ్లో వాక్యము చేత బలపరచబడి ఎదుగుదల వచ్చేవారంగా ఉండాలని మనదని స్తోత్రం. హల్లెలూయా. అటువంటిది సంఘం అండి. దేవుని స్తోత్రం. అటువంటిది ఏంటంటే సంఘము. గమనించండి. ఆ సంఘం కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, లేకపోతే శిరస్సు అయిన ప్రభు వస్తున్నాడని మాట. ప్రైజ్లో అందుకనే రాసి ఉంది అక్కడ ఒక మాట, ప్రతి మనిషిని క్రీస్తునందు ప్రస్తునందు చదవండి, అది సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట, అంటే ప్రతి మనిషినికి బుద్ధి చెప్తూ బోధించుచున్న, అంటే సంపూర్ణత అంటే కన్యగత్వములోకి వచ్చేవారు, లేకపోతే ఆ యొక్క పరిపక్వతలోకి వచ్చేవారు. ప్రతి మనుషులు ఆ యొక్క స్థాయిలో రావాలని దేవుడు కోరుతున్నారని మాట. ప్రైజ్లో సంఘం అంటే అది. ప్రైజ్లో ఈ లోకల్ సంఘములోనే దానికున్న ట్రైనింగ్ జరుగుతుందని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మనకేమొస్తుంది అప్పుడు? అందుకనే ఈ ప్రసంగాలన్నీ కూడా. ఎందుకు ఈ వాక్యము? ఆ ఎదుగుదల రావాలి. ఏదో ప్రసంగం విని వెళ్ళటం కాదు, కానీ అది ఫలించాలి, అభివృద్ధిలోకి రావాలి, కన్యకత్వములోకి రావాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అదే సంఘము. ప్రైజ్లో అందుచేత ఈ పగటి వేళ గమనించండి. ఈ చెక్ లిస్ట్ అన్ని కూడా పెట్టి ఒక్కసారి మన జీవితము పరీక్షించండి. హల్లెలూయా. మనము ప్రైజ్లో కన్యకలమా శిశువులు? ప్రైజ్లో ఆ శిశువు కానీ కాదు, కానీ
నిష్కళంక విషయంలో శిశువుగా వాళ్ళని ప్రభు చెప్తున్నారు. అది వేరే విషయం. నిష్కళంక విషయములో మీరు శిశువలే ఉండండి. గమనించండి. ఏ అందుచేత సంఘం అంటే చాలా ప్రైజులో ప్రభు కట్టేది, ఎత్తబడేది. ఆ సంఘం కొరకే ప్రభు వస్తున్నాడు. ఆ సంఘములో మనమందరూ భాగమవునుగాక. ఆ ఎత్తబడే గుంపులో మమ్మల్ందరినీ దేవుడు ఉంచిన గాక. అటువంటి ఎదుగుదల మనం పొందే వారంగా ఉండను గాక. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. అందరూ కూడా తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చేయండి. ఏంటి నా పరిస్థితి? రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, ప్రైజులో ఇంకా రక్షణ పొంది బాప్తిసం తీసుకోలేని పరిస్థితి, అది వేరు. గమనించండి. ఇంకా ఎంతవరకు నేను ఎదుగుదలలోకి నేను వచ్చామో, పరిపక్వతలోకి నేను వస్తున్నానని యొక్క విషయం మనం గమనించడం. ఆ పోయినస్ అన్ని కూడా మళ్ళా గుర్తు చేసుకోండి. ఒకటి, పాపముతో పోరాడాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు. అమ్మా, లోకమున సమస్యలను మనము అధిగమించాలి. ప్రభువు మీద ఆధారపడతాం. మాటలలో మనం స్థిరపడి ఉండాలి. మనం పరిపక్వలవాను. తర్వాత విడిచిపెట్టవలసినదన్నీ విడిచిపెడతాం. దేవునితో సహవాసం చేద్దాం, ఎదుగుదల పొందుతాం. రాకడలో ఆ బూరధ్వని వినినప్పుడు మనం ఎత్తబడతాం. ప్రైజులో ఈ శిశువులు ఏం చేయడు? ఆ బూరధ్వని వినలేదు. కన్యగా ఉన్నవారు వింటారు, ఎత్తబడతారు. ప్రభువుతో పాటు యుగ యుగములు మనం జీవిస్తాము. అదే మన నిరీక్షణ గనుక దాని కొరకు సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. ఒకరు చిన్న ప్రార్థనలో నడిపించిన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలము ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నీ నామం కనపరచడానికి మరో అవకాశం ఇచ్చారు. నీకు వందనం. ఇంతగానో మమ్మల్ని నడిపించారు. నీకు వందనములు. ప్రభువా, హాలేలుయా. తీసుకుని వచ్చిన వీళ్ళందరూ నీ చేతికి అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఇంతవరకు నడిపించారు. నీకు వందనాలు. సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రభువా, సంఘము పరిపక్వత చెందడానికి, నీ శరీరము ప్రభువా స్తోత్రము హల్లెలూయా పరిపక్వంగా ఉండడానికి, ప్రభువా మచ్చురుగా ఉండడానికి, వాక్యమనే పాలు తాగి మేము బలపడి పుష్టి పొంది ప్రభువా నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండడానికి కృప అనుగ్రహించమని తీసుకుని వచ్చే వీళ్ళందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి, నడిపించమని సమస్తము నీకే అప్పగిస్తున్నాం. సహాయం చేయమని ఎత్తపని కానుక దశంభాగం దీవించండి. సేవలో వాడబడానికి కృప దయచేయండి, ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా సంఘమును నడిపించమని, కుటుంబమును నడిపించమని ప్రార్థిస్తున్నాం. దీవించమని చిన్న ప్రార్థన ప్రభువా యేసయ్య నామములో ఇచ్చున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడై ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలండి.